హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేలాగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. 1 kg చికెన్తో పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్గా ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తుందండి. 1 kg చికెన్ని తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసుకొని నీట్గా 3 times వాష్ చేసుకొని తీసుకోండి చికెన్ని. ఇందులోకి 1 tablespoon సాల్ట్, 1 tablespoon కారము, 1/2 tablespoon పసుపు, 1.5 tablespoon ఆయిల్ వేసుకోండి. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ముందుగానే ఉప్పు కారం పసుపు వేసుకోవడం వలన ముక్క టేస్ట్ రెట్టింపు అవుతుందండి. ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట అయినా కానీ ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. 1/2 hour తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 tablespoonల ఆయిల్, ఇందులో కొంచెం షాజీరా వేసుకోండి. 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. త్వరగా ఫ్రై అవుతాయి మనకి ఆనియన్స్ అనేది. ఇందులోకి ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లోకి 1 ఇంచు చెక్క, 1 స్టార్ ఫ్లవరు, బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, 2 tablespoonల ధనియాలు, కొంచెం మిరియాలు వేసుకోండి. మీ కారానికి సరిపడినంత ఎండుమిర్చి వేసుకోండి. నేను 4 ఎండుమిర్చి, 2 ఇంచుల ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పౌడర్ని మనకి మసాలా పౌడర్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ అంతా ఈ మసాలా పౌడర్లోనే ఉంటుందండి. ఈలోపు మనకి చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యి చక్కగా ఉడికిందండి. 80% దాకా మనకి చికెన్ కుక్ అయిపోయింది. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు ఈ ముక్కల్లో. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోండి మూత పెట్టకుండా. ఇంకా ఇందులోకి 2-3 పచ్చిమిర్చి చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని దగ్గరే ఉంటూ ఫ్రై చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటూ అడుగు పట్టకుండా. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. రోస్ట్ చేసుకుంటూ ముక్కల్ని మనకి ఆయిల్ కొంచెం రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దగ్గరే ఉండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ రెట్టింపు అవుతుందండి మనకి చికెన్ ఫ్రై అనేది. ఈ మసాలా పౌడర్ కూడా పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు. ఈ కరివేపాకు ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను సాల్ట్ సరిపోకపోతే కొంచెం స్ప్రింకిల్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడినంత కారం కానీ సాల్ట్ కానీ. బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.